హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది క్యాంపస్ చేంజింగ్ కోసం అప్లై చేసుకున్నారు కదా. కొంతమందికి క్యాంపస్ చేంజింగ్ అయింది, కొంతమందికి అవ్వలేదు. సో మరి మనకి క్యాంపస్ చేంజింగ్ అవ్వని వాళ్ళకి మళ్ళీ ఆప్షన్ ఇస్తారా లేదా, అలాగే క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి, అలాగే క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు ఏ కాలేజ్కి అటెండ్ అవ్వాలి, అందరూ కూడా కాలేజ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఈ డౌట్స్ అన్నీ ఉన్న వాళ్ళే చూడండి, మిగతా వారికి ఈ డౌట్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి క్యాంపస్ చేంజింగ్ అయ్యింది కదా, కొంతమందికి అవ్వలేదు కదా. అంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఈరోజు 9వ తేదీతో కంప్లీట్ అయిపోతుంది కదా. సో మరి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ ఈ 9వ తేదీని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఏమైనా రేపు వెబ్సైట్లో 10వ తేదీ నుంచి పెడితే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు క్యాంపస్ చేంజింగ్కి పెట్టుకోవచ్చు, సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు క్యాంపస్ చేంజింగ్కి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో మరి ఫస్ట్ పేజ్లో క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత క్యాంపస్ చేంజ్ అయ్యి లిస్ట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకొక క్యాంపస్కి ఏమైనా పెట్టుకోవచ్చా అంటే అలా పెట్టుకోవడానికి అవ్వదండి. ఎవరైతే క్యాంపస్ చేంజింగ్ ఇంతవరకు అవ్వలేదో అటువంటి వాళ్ళకే మళ్ళీ ఆప్షన్ అయితే ఇస్తారు, ఆల్రెడీ అయిన వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఎవరైతే క్యాంపస్ చేంజింగ్ అవ్వలేదో అటువంటి వాళ్ళు మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఆప్షన్ ఇస్తే వెబ్సైట్లోనే ఇస్తారు. సో మీరు చెక్ చేస్తూ ఉండండి, ఒకవేళ ఇస్తే నేను కూడా వీడియో చేస్తాను. అలాగే క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు అంటే ఓల్డ్ క్యాంపస్లో రిపోర్ట్ చేయాలా, న్యూ క్యాంపస్లో రిపోర్ట్ చేయాలా అంటే న్యూ క్యాంపస్లోనే రిపోర్ట్ చేయాలండి. మీ యొక్క క్యాంపస్ చేంజింగ్ ఆర్డర్లోనే అక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి మీ క్యాంపస్ చేంజింగ్ ఆర్డర్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వచ్చిన ఓల్డ్ క్యాంపస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏ క్యాంపస్కి అయితే చేంజ్ అయ్యారో ఆ క్యాంపస్కి మాత్రమే వెళ్ళాలి. ఎవరైనా క్యాంపస్ చేంజ్ అవ్వకపోతే వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో వచ్చిన క్యాంపస్కి మాత్రమే వెళ్ళాలి. క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు మాత్రం కొత్తగా చేంజ్ అయిన క్యాంపస్కి అయితే అటెండ్ అవ్వండి. మీ లగేజ్తో తీసుకొని 19వ తేదీని కానీ 20వ తేదీని కానీ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ 2 డేస్లో. సో మరి మీరు ఆ 2 డేస్లో ఏదో ఒక రోజైతే కాలేజ్కి అటెండ్ అవ్వండి. కొంతమంది లేట్ అయినా పర్వాలేదా, ఒక 1 or 2 days అని అడుగుతున్నారు. మ్యాక్సిమం ఆ 2 డేస్లోనే అటెండ్ అవ్వండి. ఏదైనా కారణం చేత లేట్ అయితే ఒక 1 day అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇంకా లేట్ అవుతుంది అంటే మాత్రం కాలేజ్కి కాల్ చేసి వాళ్ళ సలహా తీసుకున్న తర్వాతే లేట్గా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.